నమస్కారం మిత్రులారా. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కేవలం ఒక కథ కాదు. అది ధైర్యం, స్నేహం మరియు నేను చెయ్యగలను అనే బలమైన నమ్మకానికి సంబంధించినది. మీకు ఎప్పుడైనా అనిపించిందా, ఈ పని చాలా కష్టం, నా వల్ల కాదు అని? అలా అనిపిస్తే ఈరోజు కథ మీకోసమే. కథ పేరు సంకల్పం ఉంటే సాధ్యం. ఈ కథలో ఒక సింహం ఉంది, ఒక ఏనుగుంది, ఒక తెలివైన నక్క ఉంది. మరి ఆ అడవిలో అసలు ఏం జరిగింది? సింహం ఎందుకు కోపంగా ఉంది? ఏనుగు ఎందుకు ఏడుస్తోంది? తెలుసుకోవాలంటే పదండి, మనం ఆ దట్టమైన అడవిలోకి వెళ్దాం. అనగనగా ఒక అందమైన అడవి. అక్కడ పచ్చని చెట్లు, రంగురంగుల పూలు మరియు ఎన్నో జంతువులు కలిసికట్టుగా జీవించేవి. అంతా ప్రశాంతంగా ఉంది. కాని ఒకరోజు ఉదయం అడవి మొత్తం ఒక్కసారిగా కంపించిపోయింది. చెట్లమీద పక్షులు ఎగిరిపోయాయి, జింకలు పొదల్లో దాక్కున్నాయి. ఆ గర్జనలో ఏదో తెలియని ఆవేదన ఉంది. ఒక చిన్న ఎలుక భయంతో వణికిపోతూ అరిచింది. ఎలుక అన్నది, అమ్మో, సింహం, మన అడవి రాజు వస్తున్నాడు, పారిపోండి పారిపోండి. అవును మిత్రులారా, అది అడవిరాజే. కాని ఈరోజు అతను రాజులా నడవట్లేదు. అతని నడకలో తడబాటు ఉంది. కళ్లలో కోపం కంటే ఎక్కువ బాధ కనిపిస్తోంది. అతను ఏదో వెతుకుతున్నట్లుగా అటూ ఇటూ చూస్తున్నాడు. సింహం బాధతో మళ్లీ గర్జించాడు. ఎక్కడా? ఆ ఏనుగు ఎక్కడా? అంత పెద్ద శరీరమున్నవాడు కనీసం కంటికి కనిపించడేం? ఎవరైనా చూశారా? అడవి జంతువులన్నీ గడగడాలాడిపోయాయి. రాజుగారు ఏనుగుమీద కోపంగా ఉన్నారా? ఏనుగుని శిక్షిస్తారా అని భయపడ్డారు. ఎవ్వరూ నోరు మెదపలేదు. కాని ఆ గుంపులో నుంచి ఒక తెలివైన నక్క ధైర్యంగా ముందుకొచ్చింది. దానికి తెలుసు, రాజుగారు కారణం లేకుండా అరవరు అని. నక్క అన్నది, మహారాజా, ప్రణామాలు. ఎందుకు అంత ఆవేశంగా ఉన్నారు? ఆ ఏనుగుతో మీకేం పని? ఏదైనా తప్పు చేశాడా? సింహం అన్నది, తప్పా? కాదు నక్కబావా, నాకు సహాయం కావాలి. నా పంటి చిగురులో ఒక పదునైన ఎముక ముల్లులా గుచ్చుకుంది. నా వల్ల కావట్లేదు. నా నోటి లోపల చెయ్యి పెట్టి తీయగలిగే ధైర్యం, నేర్పు ఆ ఏనుగు తొండానికి మాత్రమే ఉంది. మిగతా వాళ్లు భయంతో దగ్గరక్కూడా రారు కదా. ఓహో, విషయం ఇదా? సింహానికి పంటినొప్పి. పాపం. వెంటనే నక్క సింహాన్ని తీసుకుని ఏనుగు ఉండే స్థలానికి వెళ్ళింది. కాని అక్కడి దృశ్యం చూసి అందరూ షాక్కయ్యారు. అక్కడ ఒక భారీ శబ్దం వినిపించే ఏనుగు నేలమీద నిస్సహాయంగా పడిపోయి ఉంది. కనీసం లేవలేకపోతోంది. అతని కళ్లల్లో నీళ్లు కారుతున్నాయి. నక్క అన్నది, గజరాజా, ఏమైంది మీకు? ఎందుకు ఇలా పడిపోయారు? ఏనుగన్నది, మిత్రమా, నేను నడుస్తుండగా ఒక పెద్ద ముళ్ల పొదలో కాలు వేశాను. నా పాదంలో లోతుగా ముళ్ళు దిగింది. కాలు వాసిపోయింది. కనీసం కదలలేకపోతున్నాను. ఎవరూ నాకు సహాయం చెయ్యలేరు. నేనిక ఇంతేనేమో. చూసారా ఫ్రెండ్స్, విధి ఎంత విచిత్రంగా ఉందో? సింహానికి సహాయం చెయ్యాల్సిన ఏనుగు ఇప్పుడు తానే ఆపదలో ఉంది. సింహం అన్నది, అయ్యో, నాకు సహాయం చేసే ఏకైక వ్యక్తి కూడా కష్టంలో ఉన్నాడా? ఇక నా పంటి నొప్పి తగ్గదా? అందరూ నిరాశలో ఉన్నారు. కాని నక్క ముఖంలో మాత్రం చిరునవ్వు వెలిసింది. ఎందుకంటే నక్కకు తెలుసు, సమస్య ఎంత పెద్దదైనా సంకల్పం ఉంటే పరిష్కారం దొరుకుతుంది అని. నక్క అన్నది, మహారాజా, నిరాశపడకండి. మనమందరం కలిస్తే ఏనుగుని బాగుచేయగలం. ఏనుగు బాగైతే మిమ్మల్ని బాగుచేస్తాడు. నక్క వెంటనే విజిల్ వేసి అడవిలోని జంతువులన్నిటినీ పిలిచింది. మిత్రులారా, ఇది భయపడాల్సిన సమయం కాదు, సహాయం చెయ్యాల్సిన సమయం అని అరిచింది. కోతులు చెట్లపైకి ఎక్కి పొడవాటి తీగలు తెచ్చాయి. కుందేళ్లు దగ్గర్లోని సెలయేరు నుంచి ఆకులతో నీళ్లు తెచ్చాయి. నక్క తీగలను ఏనుగు కాలికి కట్టి అందర్నీ లాగమని చెప్పింది. నక్క అన్నది, అందరూ ఒక్కసారిగా గట్టిగా లాగండి. 1 2 3. జంతువులన్నీ కలిసి హైసా హైసా అంటూ ఆ తీగను లాగగా ఏనుగు కాలులో ఉన్న పెద్ద ముళ్ళు ఠాప్మని బయటకొచ్చింది. వెంటనే కుందేళ్లు తెచ్చిన ఔషధ ఆకులను పులి, జింక కలిసి ఆ గాయం మీద పెట్టాయి.
అందరూ ఆనందంతో జై జై అని అరిచారు. ఏనుగు మెల్లగా లేచి నిలబడింది. ఏనుగుకు ఇప్పుడు నొప్పి తగ్గింది. కృతజ్ఞతగా నక్క వైపు చూసి తర్వాత సింహం వైపు తిరిగాడు. ఏనుగన్నది, మహారాజా, నా ప్రాణం కాపాడారు. ఇప్పుడు నా వంతు. ఏనుగు తన సున్నితమైన తొండంతో సింహం నోరు తరిపించి చాలా జాగ్రత్తగా ఆ పంటిలో ఇరుక్కున్న ఎముకముళ్ళను పట్టుకుని సుర్రున లాగేసింది. సింహం ముఖంలో ఎంత పెద్ద రిలీఫ్! సింహం నవ్వుతూ అన్నది, అబ్బా, ఎంత హాయిగా ఉందో! ధన్యవాదాలు గజరాజా. మరియు నక్కవైపు చూసి, ప్రత్యేక ధన్యవాదాలు నక్కబావా. నీ సంకల్పం వల్లే ఈరోజు మేమిద్దరం కోలుకున్నాం. నక్క అన్నది, మహారాజా, ఒకరి కోసం మనం పనిచేస్తే అది తిరిగి మనకి మేలు చేస్తుంది. మనకు కావాల్సింది బలం కాదు, చెయ్యటలమనే సంకల్పం. ఎంత అద్భుతమైన కథ కథ మిత్రులారా! అడవిలో జంతువులకే ఇంత తెలివి ఐకమత్యం ఉన్నప్పుడు మనం మనుషులం, మనకెంత ఉండాలి? ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సింది 3 ముఖ్యమైన విషయాలు. సంకల్పం ఉంటే సాధ్యం. Where there is a will, there is a way. సమస్య చూసి భయపడకూడదు, పరిష్కారం వెతకాలి. ఐకమత్యమే బలం. యూనిటీ ఈ స్ట్రెంగ్త్. చిన్న చిన్న జంతువులు కలిస్తే పెద్ద ఏనుగుని కూడా కాపాడగలిగాయి. సహాయం. మనం ఇతరులకు సహాయం చేస్తే ఏదో ఒక రూపంలో ఆ సహాయం మనకే తిరిగి వస్తుంది. మీ జీవితంలో కూడా ఏదైనా సమస్య వస్తే ఆ నక్కలాగా ఆలోచించండి, ధైర్యంగా ఉండండి. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఆ నక్క తెలివితేటల గురించి చెప్పడానికి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. టాటా, బై బాయ్.